సో ఇప్పుడు షేప్ పట్టీస్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఓకేనా. సో ఇప్పుడు కింద ఇలా 2 లేయర్స్ పెట్టి పైన సో ఇలా క్లాత్ పెట్టేసి సో చూసారు కదా ఇలా సో ఇలా స్టిచ్ చేయాలి. ఓకేనా. ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని ఇలా వేసుకొని ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేయాలి. సో చూసారు కదా. ఇప్పుడు సో ఈ క్లాత్ని ఇప్పుడు ఇలా పైనుంచి పెట్టుకొని స్టిచ్ చేయాలి. ఓకేనా. ఇలా ఇట్లా మన క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు సో 2 లేయర్స్ 2 లేయర్లు లైనింగ్ క్లాత్ తీసి ఒక లేయర్ మనకి మెయిన్ క్లాత్ తీయాలండి. ఓకేనా. సో ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ సో స్టిచ్ చేసుకున్నాము. ఓకేనా. సో ఇలా జాయింట్స్ తీసేసి ఇలా ఓకేనా. సో ఇది లోపలికి వెళ్ళుద్ది. ఇలా ఇలా క్లాత్ పెట్టేసుకొని నీట్గా ఇలా అడ్జస్ట్ చేసుకొని నీట్గా ఇలా స్టిచ్ చేసుకొని రావాలి. ఇలా మూలల దగ్గరన నీడిల్ని దించుతూ పాదంని లేపుతూ ఇలా కుట్టడం వల్ల ఎక్కడ కూడా ముడత అనేది రాదండి. ఇలా హ్యాండ్స్ నీట్గా ఇలా అనుకుంటూ ఎక్కడ ఓకేనా. ఇలా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా సో ఇలా కట్ చేసేయండి. ఓకేనా. ఇలా నీట్గా కట్ చేయండి. ఇప్పుడు మనము ఇలా షోల్డర్ని పట్టుకొని ఇలా చిన్నగా సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పెట్టేసి ఇక్కడ ఇలా టాకాలు వేయాలి. తర్వాత సో ఇటువైపు ఉంది కదా దీన్ని ఇలా పట్టుకొని ఇలా ఇలా వేయాలి. తర్వాత ఇక్కడ ఇలా కట్ చేసుకొని తర్వాత సో ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇక్కడ మనం ఇలా ఇచ్చాం కదా సో దీన్ని ఇలా పట్టుకొని ఇలా తర్వాత 4th డాట్ సో దీన్ని ఇలా పట్టుకొని ఇలా చూసారు కదా. ఇంకో సో ఇలా రావాలండి షేప్ అయితే. ఓకేనా. సో ఇప్పుడు మనం షేప్ పట్టి అనేవి జాయిన్ చేసుకున్నాము. ఓకేనా. ఇగో చూసారు కదా ఇది రివర్స్ ఉంది. సో ఇంకో షేప్ పట్టి ఇగో చూసారా ఇలా ఇలా షేప్ పట్టిని నీట్గా ఇలా జాయింట్ చేసుకోవాలండి. ఓకేనా. సో ఇలా పైకి పెట్టినప్పుడు కింద మనం ఇది వేసాం కదా టాకా వేసాం కదా దీన్ని ఇలా పైకి లేపి ఇలా కొంచెం లోపలికి పోగేస్తే పోగులు అనేవి బయటికి రాకుండా ఉంటుంది.
ఒక్క నిమిషం అండి, దారం తెగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా నీట్గా ఇలా చేసిన తర్వాత, నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఇలా దీన్ని ఇలా తీసుకొని ఇలా, ఓకేనా? ఇలా పోయాలండి. సో నెక్స్ట్ ఇంకొక పార్ట్ అయితే చూద్దాము, ఓకేనా? ఇప్పుడు మనకి సో ఇది ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇది ఇలా ఉండాలి, ఓకేనా? ఇప్పుడు క్లాత్ని మనము ఇలా పెట్టేయాలి. సో జాగ్రత్తగా చూసుకొని స్టిచ్ చేసుకోండి ఇలా నీట్గా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, ఓకేనా? స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు స్టిచ్చింగ్ అనేది. బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ జారకుండా కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి, ఓకేనా? సో జాయింట్స్ దగ్గర ఎక్కువ తక్కువ రావద్దు, అలాంటి మంచి మంచి టిప్స్ అయితే ఉంటాయండి, ఓకేనా? ఇలా కట్ చేసుకొని సో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా ఇలా కట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు ఇలా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేయండి. సో ఇలా షోల్డర్కి తిన్నగా ఇలా పట్టుకొని ఫ్రంట్ డాట్ అనేది వేసుకోవాలి ఇలా. తర్వాత ఇప్పుడు ఇలా పట్టుకొని ఇలా, తర్వాత ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇలా నెక్స్ట్ ఫోర్త్ డాట్ చూసారు కదా. సో ఇలా ఇప్పుడు మనం షేప్ పట్టి అయితే జాయింట్ చేసుకుందామండి, ఓకేనా? ఇంకో ఇలా చూసారు కదా. సో ఇప్పుడు ఇది ఇటు సైడ్ వస్తుంది ఇలా, ఓకేనా? ఇప్పుడు ఆపోజిట్లో వస్తుంది. ఇక్కడ ఉన్న దీన్ని తీసుకొని ఇలా ఇట్లా ఇలా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేయాలి. తర్వాత దీన్ని ఇలా అనుకొని సో నీట్గా ఇలా ఓకేనా. సో చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు రెండు ఫ్రంట్ పార్ట్లని ఇలా ఎదురెదురుగా పెట్టుకొని సో ఇలా చూసుకోండి, కొంచెం ఎక్కువ వచ్చింది మనకు. ఇప్పుడు ఏం చేయాలంటే ఓకేనా, సో ఈ రెండు షేప్ పట్టీస్ కరెక్ట్ ఉన్నాయి. మనం ఇక్కడ ఇలా ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ ముందు ఫ్రంట్ దగ్గర ఇక్కడ ఒక టాకా వేసాం కదా, సో దీన్ని కొంచెం ఎక్కువ ఇలా వేయండి, ఓకేనా. సో ఇలా వేసి ఇప్పుడు మళ్ళీ చూసుకోండి, చూసారా కరెక్ట్ వచ్చింది, ఓకేనా. సో ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే వేద్దామండి, ఓకేనా. సో ఇప్పుడు దీనికి మనకి ఉక్స్ పట్టి కావాలి. ఇలా
తెలుసు కదా, ఇలా మనం గల్ల కట్ చేసిన సైడు హుక్స్ పట్టిని ఇలా తీసుకొని ఇలా అయితే ఇక్కడ ఒక చిన్న పిల్ల అయితే పెట్టాలి మనం టాకా వేసిన దగ్గర. ఓకేనా, ఇలా చిన్న రఫ్ ఇచ్చేయండి. ఒక్క నిమిషం అనేది దారం అయిపోయింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేస్తానండి. ఓకేనా, మీరు కనుక స్టిచ్చింగ్ నేర్చుకుంటే కరెక్ట్ వితిన్ హాఫ్ అన్ అవర్లో, సో అరగంటలో మీరైతే 200 అయితే సంపాదిస్తారండి. ఓకేనా, సో అరగంటలో 200. ఎవరైతే జాబ్ చేయలేక ఇంట్లో ఉండి పాకెట్ మనీ కోసం, ఇంట్లో ఖర్చుల కోసం సో సంపాదించాలనుకుంటున్నారో టైలరింగ్ అయితే బెస్ట్ అండి. ఓకేనా, మనం బయటికి వెళ్ళాల్సిన పని లేదు, అలాగే ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరము లేదు. ఓకేనా, సో ఇలా హుక్స్ పట్టి ఇలా వేసి ఇక్కడ ఒక చిన్న ప్రిల్ పెట్టేసేయండి. తర్వాత దీనిలో ఒక చిన్న రాసిచ్చేయండి. తర్వాత ఇలా పైనుంచి ఒక ఫుట్ అయితే వేసేయండి నీట్గా ఇలా అనుకుంటూ. ఓకేనా, సో ఇలా తర్వాత ఈ క్లాత్ని ఇలా టోటల్గా మొత్తం ఇలా ఫోల్డ్ చేసేయండి, అంతే, ఏం లేదు. ఇలా చూసారు కదా, ఇలా మొత్తం ఫోల్డ్ చేసేయండి, వేళ్ళతో అదిమి పడుతుంది. ఇప్పుడు సో కాజాపట్టి అండి, కాజాపట్టిని మనం ఇలా రివర్స్ సైడ్ వేసుకోవాలి. ఓకేనా, ఆల్రెడీ మనం ఫోల్డ్ వేసుకున్నాం కాబట్టి ఇలా రఫ్ ఇచ్చేయండి ఇక్కడ. తర్వాత ఇలా చూసారు కదా, ఇలా ఇలా నీట్గా మనం వేసిన కుట్టు కనబడకుండా ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ ఇక్కడ ఒక చిన్న రాసిస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే చూద్దాం మనము. ఇలా లాస్ట్కి బ్యాక్ పార్ట్ స్టిచ్ చేస్తున్నానండి ఈసారి. ఓకేనా, సో ఇప్పుడు ఇది మనము ఇదంతా మార్కింగ్ అంతా లోపల పెట్టేటట్టు స్టిచ్ చేసుకున్నాం. దీన్ని ఇలా ఎప్పుడైనా గల్ల నుంచి అటాచ్ చేయాలండి, చేస్తే మన కింద పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా, ఇలా గల్ల నుంచి కరెక్ట్గా మనము స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో ఇలా ఇలా. ఓకేనా, దారం టైట్ టైట్ అయింది, ఓకే, టైట్ వస్తుంది.
ఇప్పుడు చేతి వేళ్ళతో ఇలా నీట్గా అనుకుంటే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలండి. చూసారు కదా, ఇలా నీట్గా ఎక్కడ చిన్న ముక్క కూడా మనకి రావద్దు. నీట్గా స్టిచ్చింగ్ చేస్తున్నాను. నీట్గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇలా కట్ చేయండి. ఓకేనా? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా ఛానల్ ఫస్ట్ టైం ఎంటర్ చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా నీట్గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేయండి. ఇప్పుడు ఇలా ఇలా పట్టుకొని ఇలా బ్యాక్ సైడ్ టాకాలు వేసేయండి. మీకు చేయి తిరిగిందంటే చాలా ఈజీ అండి. ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ చెప్తూ ఉంటుంది మీకు. ఓకేనా? సో ఇప్పుడు నడుము పట్టి అయితే మనం వేసుకున్నాము ఇలా. ఓకేనా? ఇలా. సో కూర అనేది మనకు ఆపోజిట్లో ఇట్లా పైకి ఎడమకి మొక్కని ఉండాలండి. ఓకేనా? మనం టాకాలు వేసిన దగ్గర ఇలా చిన్నగా ప్రిల్ పెట్టాలి. ముడత అనేది రాకుండా నీట్గా మనం క్లాత్ని మడత తిప్పినప్పుడు నీట్గా వస్తుంది. ఓకేనా? సో ఇలా ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకొని ఇలా చేసి అనుకుంటూ నీట్గా, సో దీని మీద నుంచి మళ్ళీ ఒక కుట్టు వేసేయండి. ఓకేనా? సో అయిపోయిందండి బ్యాక్ పార్ట్. సో ఇప్పుడు మనము ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే జాయిన్ చేయాలి. ఓకేనా? సో ఫ్రంట్ పార్ట్ని ఇలా భుజాలు జారకుండా మీరు ఏం చేస్తారంటే చిన్నగా స్లోప్ ఇచ్చేసేయండి ఇక్కడ. ఓకేనా? ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేయండి. తర్వాత సో ఇక్కడ కూడా అలాగే చిన్నగా స్లోప్ ఇచ్చేయండి. ఓకేనా? సో